అది కూడా వచ్చింది. అందుకే మీకు ఆ డీటెయిల్ నోట్స్ మీరు అందుకే మన షాద్మోహన్ గారు ఇస్తాను. అదే చెప్తాను, అంటే ఒక విజయాన్ని ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటే మనకి ఇసుక స్థానికంగా ఉండే మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే ఒక క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనం చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దవ్వకాలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సినరేజ్ అనేది రావటం లేదు. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీని కింద? ఒక పంచాయతీకి సొంత నిధులు ఎన్ని రకాలుగా సమకూర్చుకోగలదని ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పింది అంటే ఒక 48 hours టైం పడుతుంది చెప్పడానికి. కొంచెం మోర్ డీటెయిల్గా విన్నాను మీకు తెలియజేస్తాను. ఇది కూడా పర్పస్ గురించి కదా లేదు. ఫస్ట్ ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే, అలాగే ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు అరకొర జ్ఞానంతో కొన్ని పనులు చేయగలరు. నేను ఎక్కడో టిబెట్కి వెళ్తాను, టిబెట్ నుంచి నేను అక్కడి నుంచి చెట్లు పట్టుకొస్తే ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. అందుకనే స్థానికంగా మీరు ఎనీ నేటివ్ స్పీసీస్నే మనం ఎంకరేజ్ చేస్తాం. బేసిక్ ఎవరైనా సరే విదేశాల నుంచి ఒక ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి, ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్ నుంచి మమ్మల్ని పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్ నుంచి మనం చెట్లు పట్టుకున్నాం. మనకున్న చెట్లు మియావాకి మెథడ్లో మనం చేసుకోవడం అనుకుంటాం. అలాగే ఎస్పెషల్లీ నాకు ఇదే వేదన ఉండదు. అసలు ఈ కోలాకార్పస్ అనే చెట్లని ఎందుకు పెంచారు అక్కడ? కనీసం నేను ఎప్పుడు చూస్తూ ఉండదండి, ఎదిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీ కాదండి. మీకు మొత్తం దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద, తమిళనాడు తెలంగాణ నేను కూడా తెలియకుండా నా ఫామ్లో ఉండేసారు 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆపేమని. అందరికి స్వార్థం ఏముంటుంది, వెంటనే ఫాస్ట్గా పెరిగిపోతే పచ్చగా ఉంటుంది. పచ్చదనం కనుక చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, లెస్ ఆక్సిజన్. దానికి ఏమి పూలు కూడా రావనుకోండి, వచ్చిన సరిగ్గా ఎవరు చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో ఏంటంటే ఈక్వేటర్ దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనకు దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు. అంటే ఎక్కువ భూమిలోకి ఇంకకుండా అది ఎక్కువ పీల్చుకుంటాం. దానికి వచ్చిన చెట్టు దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఆ ఎదుగుదల దానివల్ల ఎదుగుదల ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మొక్క అనేవాళ్ళు వరకు ఆ కోలాకార్పస్ దాన్ని ఒక 15 years బ్యాక్ ఎప్పుడు బాగా ఇంపోర్ట్ చేశారు మనం. ఇప్పుడు చేసాం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యానవన శాఖ కూడా డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరపు నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో ఇప్పుడు సడన్గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోడిగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఫేజ్లు అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ అయితే పెట్టి, అంటే ప్రతి వరుసగా చిక్కగా వేస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలంటే ముందు ఒక 30 మొక్కలు ఉంటే కనీసం 10 మొక్కలు తీసేయండి ఫస్ట్ ఫేజ్లో. దానికి ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగి నేటివ్ స్పీషీస్ వేసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్లోనే చేయాలి, ఎందుకంటే అవి చాలా డేంజరస్. పర్యావరణం కూడా మన అట్లీస్ట్ అది లంగ్స్కి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తాయి. కానీ ఖచ్చితంగా ఇది కొంచెం మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. వీఆర్ విత్ యూ అండ్ వీ విల్ కరెక్ట్ దట్ పార్ట్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కానీ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన గేలు పైప్ లైన్ల భూముల కింద జరగడంతో మన నగరం ONGC గారు జరిగి 10 ఏళ్ళు అయింది. వాళ్ళ గతంలో నగరం ONGC గేల్ బ్లాస్ట్ జరిగి 25 మంది చనిపోయారు. సో వాళ్ళు బిక్కుమంట పడుతుంది. కానీ ONGC గేల్ సంస్థల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైతే రిఫైనరీలు కానీ ఇవన్నీ అంటే కోకోనట్ అంటే కోనసీమ అంటారు, అలాంటి కోకోనట్ రీసెర్చ్ సెంటర్ లాంటివి లేవు. సో వాళ్ళకి రైతులు ఇబ్బంది పడుతుంది. మీరు అన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఎలాంటి నిధులు రావాలి, కానీ అలాంటి సంస్థలు ఎందుకు తెస్తున్నారు? గత ప్రభుత్వం కూడా అలాగే ప్రాబ్లం ఎక్కడ ఉందండి సార్? నేను చాలామంది ఉన్నతాధికారులు ఢిల్లీలో కలిసినప్పుడు మేము బేసిక్గా CSR ఫండ్స్ గురించి మాట్లాడతాం. మేము ఇక్కడి నుంచి కొంత దేశానికి కావలసిన సహజ సంపదలను మేము ఇక్కడి నుంచి తవ్వుతున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్కి ఒక డిస్ట్రక్షన్ తప్పదు.
బట్ హౌ డు వి దట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్. ఒక కట్టడం నిర్మించాలంటే ఎక్కడో చోట కొంచెం చెట్లు పోవాలి, కొంత గ్రావెల్ తవ్వాలి, కొండ కరగాలి, అక్కడ దట్స్ అండర్స్టూడ్. కానీ హౌ బ్యాలెన్స్డ్ వీఆర్, హౌ కన్స్ట్రక్టివ్ వీఆర్ అనేది మనకి ఒక క్రైటీరియా. ఓఎన్జీసీ వీళ్ళందరికీ కూడా మేము, మన రిలయన్స్ కానీ వీళ్ళందరికీ, నేను ఇందాక మాట్లాడుతున్న పొల్యూషన్కి సంబంధించి కూడా ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ అంటే మనం ఎక్కువ భయపెడితేనేమో టోటల్ అసలు ఏమీ అవ్వదు, అదొక సమస్య ఉంటుంది. రాష్ట్రానికి దేశానికి కావాల్సిన సహజ వనరులు మనకి రావాల్సిన గ్యాస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయలేం, అది అవసరం. కానీ ఇంత వాట్ కాస్ట్ అనే దాని ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళారు. వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఉదాహరణకి ఏటిమొక్క ఇష్యూ కూడా ముమ్మడి వనంలో మాకు రిలయన్స్ పైప్ వేసినందుకు మాకు కాంపెన్సేషన్ ఇచ్చారు, కానీ మాకు ఏటిమొక్క మా మత్స్యకారులకి రాలేదు విషయం. రిలయన్స్ అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు ఈ పైప్ లైన్ మాకు అక్కడ దాకా చెప్పారు, ప్రపోజల్లో అసలు ఏటిమొక్క లేదు, మేము ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ నిధులన్నీ మేము ఇచ్చేసాం, అది దాని ముందుకి ఎవరికి చేరాలో చేరలేదన్నది, కాంపెన్సేషన్ చేరట్లేదు, అది ఎంత చేరుతుంది ఎంత చేరట్లేదు అనేది తెలిసి ఒక వ్యత్యాసం ఉంది, ఖచ్చితంగా ఇట్ ఇస్ అండర్స్టూడ్. బట్ ఇప్పుడు దిస్ గవర్నమెంట్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే చాలా క్లియర్ కట్గా, ఇంక్లూడింగ్ విత్ రిలయన్స్ ఆర్ ఇంక్లూడింగ్ టు ఓఎన్జీసీ, ఇంక్లూడింగ్ టు గెయిల్, ఎవరికైనా సరే మేము చెప్పదలుచుకుంది విల్ కమ్యూనికేట్ ఇన్ అ ప్రాపర్ వే. ఇంత కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు కూర్చోబెట్టి దండాలు చేస్తే పని మనం చేయాల్సింది అంటే మీరు ఇంత తీసుకెళ్తున్నప్పుడు ఇంత డిస్ట్రక్షన్ జరుగుతుంది, ఇంతమంది మీరు గ్యాస్ పైప్ లైన్ తీసుకెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఇంతమంది 10 మంది చనిపోయారు ఇలాంటి చోట్ల, దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు? ఐ థింక్ ఉన్నతాధికారులు ఎవరైనా సరే, మీరు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీకి వెళ్తామంటే దే ఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు సపోర్ట్. అంటే మన అడుగులు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దాని పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా ఉంది. ఇప్పుడు డీమ్డ్ ఫారెస్ట్ దీన్ని ఇప్పుడు ఏ జడ్జిమెంట్ 6 సంవత్సరాల క్రితం ఇది పరిధిలోకి రాని మనకి రిజర్వ్ ఫారెస్ట్ కానీ వీటి కింద రానివి ఇవన్నీ కూడా అవి డీమ్డ్ ఫారెస్ట్ కింద చేసి దాన్ని కన్సిడర్ చేయాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అది కూడా అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. అలాంటి వాటిని పరిరక్షించాలన్నది కాదు. దానికి ఏముందంటే దానికి కావాల్సిన మంచినీరు మరడుగులు ఏంటంటే బేసిక్ తీర ప్రాంతాన్ని మీకు తెలుసు, తీర ప్రాంతాన్ని మనకి సేఫ్ గార్డ్ చేస్తాయి. కాకపోతే ఈ డ్రెడ్జింగ్ వల్ల కొంత పోయింది, ఈ షిప్స్ రావడానికి రాకపోకలు పూడికలు తీయడం, అలాగే కొంత కాలువలు మనం తవ్వడం వల్ల డ్రెడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ నీళ్ళు రావడం మానేసింది. దానివల్ల మరడుగులు కూడా ధ్వంసం కారణం. దానికి తోడు గత ప్రభుత్వం చేసింది ఏంటంటే నివాస యోగ్యం ఏదో పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనే ప్రక్రియలో మరడుగులో స్థలం ఇచ్చింది. అక్కడ దాదాపు 3 లక్షల టన్నులు కంకర అక్కడ డంప్ చేశారు, మట్టి ఎరువులు. కానీ అది ఇప్పుడు నీళ్ళు వచ్చినా సరే మళ్ళీ నీళ్ళు వచ్చేసి దాని సహజంగా నీళ్ళు రావాలని దాన్ని మార్చింది. అది తిరిగి అది ఎలా చేయాలో ముందు కలిపి కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపిస్తాను, దాన్ని ముందు తీసుకెళ్తాం. మరొకటి ఖచ్చితంగా ఇది మన అవసరం. అది క్లైమేటిక్ చేంజ్ పరిస్థితుల్లో మనం తీర ప్రాంతాలు రక్షించుకోవాల్సిన అవసరం. దాన్ని వీళ్ళు సేఫ్ గార్డ్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారండి. గడిచిన 5 సంవత్సరాలు ఆర్థిక నేరాలపై అరికట్టాలంటే ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి.